దిస్ వీడియో రివ్యూ ఆఫ్ ద మూవీ 'సకుటుంబన'. ఈ మధ్య ఏ మూవీ ఎప్పుడు రిలీజ్ అయితుందో కన్ఫర్మ్‌గా డేట్స్ అయితే మనం చెప్పలేకపోతున్నాము. ఇక ఈ 'సకుటుంబన' మూవీ వచ్చేసి మనకు డిసెంబర్ 12థ్ అన్నారు. తర్వాత 19థ్ అన్నారు. ఇప్పుడు జనవరి 1కి రిలీజ్ అయిపోయింది థియేటర్‌లో. ఇక మీరు టక లైక్, షేర్, సబ్స్క్రైబ్ కొట్టేస్తే మనం ఈ మూవీ గురించి మాట్లాడుకుందాము. ఇక లాగ్ చేయను, జస్ట్ షార్ట్ అండ్ స్వీట్‌గా చెప్పేస్తాను. ఇక మూవీ గురించి ఒక మాటలో చెప్పాలంటే అంత పెద్ద ఇంపాక్ట్ అయితే ఏం లేదు. నచ్చలేదు గైస్ మూవీ అయితే. ఎందుకు అనంటే మూవీ స్టోరీని అంత ప్రాపర్‌గా ఎస్టాబ్లిష్ చేయలేదు. హీరోకి ఒక ప్రాబ్లమ్ ఉంటుంది. అలెస్థైమియా అనే ఒక డిజార్డర్ ఉంటుంది. ఆ డిజార్డర్ ఏంటంటే మనం ఉదాహరణకు బాధపడ్డామనుకో, అది తను చూసి అర్థం చేసుకోలేడు. మనం బాధపడుతున్నాం అని చెప్తేనే తనకు అర్థమవుతుంది. ఉదాహరణకు మనం సంతోషంగా ఫీల్ అయ్యామనుకో, ఆ ఫీలింగ్‌ని తను అర్థం చేసుకోలేడు. మనం సంతోషంగా ఉన్నాము అని చెప్తేనే తను అర్థం చేసుకుంటాడు. ఎక్కువ కోపం, ఎక్కువ ప్రేమ, ఎక్కువ సంతోషం చూపించే వ్యక్తికి ఈ డిజార్డర్ ఉండడం వల్ల తను ఎదుర్కొన్న సమస్యలేంటి? ప్రేమ, పెళ్లి, జాబు, తన కుటుంబం ఎండ్ ఆఫ్ ద డే ఏం జరిగిందనేది మూవీ యొక్క స్టోరీ. ఓవరాల్‌గా మూవీలో ఈ అలెస్సేమియా డిజార్డర్ తప్ప అంత కొత్తగా అయితే ఎక్కడ కూడా అనిపించదు. మనకు రెగ్యులర్ టెంప్లేట్స్‌తోనే మూవీ నడుస్తూనే ఉంటుంది. అక్కడక్కడ అలా సాగిస్తూనే ఉంటారు. ఇక అక్కడక్కడ కొన్ని సీన్స్, కొన్ని కామెడీ సీన్స్ ఓకే అనిపించినప్పటికి కొన్ని యాక్షన్ సీన్స్ కొంచెం ఓకే పర్లేదు అనిపిస్తాయి. ఇక సాంగ్స్ అయితే అసలు ఏమీ బాలేదు. మనకు 'సకుటుంబన' అనే ఒక సాంగ్ ఉంటుంది. ఆ సాంగ్ కొంచెం బెటర్‌గా అనిపిస్తుంది. ఇక మిగతా సాంగ్స్ అయితే ఏవి కూడా ఎక్కడ కూడా మనకసలు నార్మల్ కూడా అనిపించదు. వినాలంటేనే మనకు విరక్తొస్తుంది. ఇక ఒక సాంగ్ ఉంటుంది. 'అది ద సర్ప్రైజ్' సాంగ్‌ను 'అది ద కళ్యాణ్' అని అయితే మనకు కాపీ చేసినట్టు అనిపిస్తుంది. మనకు సాంగ్, బీజీఎం అంత పెద్దగా అయితే వర్కౌట్ అవ్వలేదు. ఓవరాల్‌గా మన హీరో పెర్ఫార్మన్స్ కూడా అంతగా అయితే ఇంపాక్ట్ క్రియేట్ చేయలేదు గానీ, మన రాజేంద్ర ప్రసాద్ గారి క్యారెక్టర్ అండ్ తన పెర్ఫార్మన్స్ మాత్రం నెక్స్ట్ లెవెల్‌లో వర్కౌట్ అయ్యాయి. బ్రహ్మానందం గారి నుంచి ఒక క్యామియో ఉంటుంది. అది కూడా చాలా బా అనిపిస్తుంది. మూవీ స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు మనకు ఎక్కడ కూడా అంత ఇంట్రెస్టింగ్‌గా అనిపించదు. ఎండింగ్ ఏదైనా కొత్తగా ఎండ్ చేశారేమో అని అనుకుంటాం గానీ, ఆ ఎండింగ్ కూడా మనకు రెగ్యులర్ గానే ఉంటుంది గానీ, అంత ఇంపాక్ట్ అయితే లేదు. సహకుటుంబం అనే టైటిల్ చూసి మీరు ఏదో ఎక్స్‌పెక్ట్ చేయకండి. లోపట మాత్రం ఏమి లేదు టైటిల్ తప్ప. మూవీ తీయడం కష్టమే. అది మనం గూడా ఒప్పుకుంటాము. అది చాలా కష్టము. కానీ ఆడియన్స్‌కి మాత్రం కొత్తగా కావాలి. కొత్తగా కావాలని జెప్పేసి వీళ్ళు కొత్తగా ట్రై చేశారు. కానీ స్టోరీ లైన్ కొంచెం కొత్తగా ఉన్నప్పటికీ కానీ ఎస్టాబ్లిష్ చేయడంలో మాత్రం అంత కొత్తగా మాత్రం ఎస్టాబ్లిష్ చేయలేకపోయారు. అండ్ ప్రాపర్‌గా స్టోరీని గూడా మనకు కన్వే చేయలేకపోయారు. స్క్రీన్ ప్లే ప్రజెంటేషన్ గూడా అంత బా అనిపించలేదు. ఈ స్టోరీ వల్ల కొన్ని సీన్స్‌లో ఇంకా కామెడీ ఇంకెక్కువ జనరేట్ అయ్యేది. ఇంకొంచెం ఫన్ క్రియేట్ చేస్తే ఇంకా బా అనిపిస్తుండే. అండ్ ఫన్ యాంగిల్‌లో అయినా ఎంటర్‌టైనర్ అయితుండే మూవీ. ఓవరాల్‌గా అయితే స్టోరీ కొత్తగా ఉన్నప్పటికీ ఇంకొంచెం కొత్తదనంతో మనం ముందుకు తీసుకొస్తే ఇంకా బావుంటుండే. ఆడియన్స్ వైపు అయితే ఇంకొంచెం ఎక్కువ ఇంపాక్ట్ అయితే క్రియేట్ అవుతుండే. దాంట్లో మాత్రం మిస్ అయ్యారని చెప్పుకోవాలి. ఇదైతే ఈ మూవీ పైన నా ఒపీనియన్. మీరేమనుకుంటున్నారు? కాన్వాస్‌లో పిన్ చేయండి. అండ్ మీ మూవీ చూడాలనుకుంటే మాత్రం వెళ్లి చూడండి. నాకైతే పెద్ద ఇంపాక్ట్ అయితే క్రియేట్ చేయలేదు. ఇలాంటి జెన్యూన్ రివ్యూస్ కోసం, జెన్యూన్ అప్డేట్స్ కోసం మన ఛానెల్ రెగ్యులర్‌గా ఫాలో చేస్తుండండి. నెక్స్ట్ రివ్యూలో మళ్ళీ కలుద్దాం. థాంక్స్ ఫర్ వాచింగ్. బై బై.